30 ఏళ్ల వర్గీకరణ ఇంకా పరిష్కారం లభించని సమస్యగానే మిగిలిపోయిందని, రాజకీయ పార్టీల మోసపూరిత మాటలతో మాదిగ సమాజం మోసపోతూనే వస్తుందని ఎంఆర్పీఎస్ టీఎస్ నేతలు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా జాప్యం చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 7న తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ దీక్షకు పూనుకుంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దీక్ష చేపడుతున్నారని తెలిపారు. ఈ పోరాటానికి ప్రజా కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, మహిళలు, ప్రజాస్వామిక వాదులు అండగా నిలబడి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన మనస్తత్వాన్ని 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని ఏబిసిడి వర్గీకరణ కోసం మా ఆశయాన్ని ఏదైతే నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఇదే ఇంతకుముందు 2013-14లో మేము అధికారంలోకి వస్తే ఏబిసిడి వర్గీకరణ చేస్తాం 100 రోజులు అన్నటువంటి చెప్పినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మరి ఇది ఇంతకుముందు 14 మరి 18లో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇది 3వసారి మన ఏదైతే ప్రధానమంత్రిగా ఆయన పదవి స్వీకరణ చేసిండో మోడీ గారు, మరి ఇది మన మాదిగ ఉపకులాలను మోసపూరిత మాటలు చెప్పి మరి కాలము గడుపుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళకు ఇది తెలిసిన విషయమే. మరి అటువంటి ప్రభుత్వాలని అది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మెడలు వంచైనా ఏబిసిడి వర్గీకరణ కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఏబిసిడి వర్గీకరణ సాధిస్తామనే ఒక నినాదంతో మాదిగ ఉపకులాలు పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మోసాలు చెప్పి అబద్ధాలు చెప్పి మరి మాదిగల ఓటుని మళ్లించుకోవడానికే వాళ్ళు ఎత్తుగడలు వేసినటువంటి అంశాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉంది. ఏబిసిడి వర్గీకరణ సాధించాలనే తపనతోటి మరి ఈరోజు మా రాష్ట్ర నాయకులు వంగపల్లి శ్రీనన్న గారు జూలై 7వ తారీఖు 7వ నెల ఆదివారం రోజు మరి హైదరాబాద్లో మన ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మరి మాదిగ ఉపకుల